వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి, టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి అక్షరం ఎడ్యుకేషన్ తరపున శుభాభివందనలు. ఇప్పటికే టెట్ షెడ్యూల్ విడుదలైంది, అక్టోబర్లో జరగనుంది. ఆ తర్వాత మరొక 3 నెలల సమయం డిఎస్సికి కూడా మీకు అందుబాటులో ఉంది. ఈ 6 నెలల కాలం అత్యంత అద్భుతమైనటువంటి కాలం. దీన్ని మీరు వినియోగించుకోగలిగితే ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నాటికి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మీరు పాఠశాలలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అవకాశాలు అరుదుగా వస్తాయి. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీ యొక్క ఈ ఉద్యోగ వేటలో అక్షరం ఎడ్యుకేషన్స్ ఎప్పుడూ కూడా మీ వెన్నంటే ఉంటుంది మిత్రులారా. ఇక నేను మీ అందరికీ సుపరిచితున్నే అక్షరం ఎడ్యుకేషన్ తరపు నుంచి. నా పేరు లింగన్న, ఎడ్యుకేషనల్ సైకాలజీని టీచ్ చేస్తాను. మన అక్షరం ఎడ్యుకేషన్ నుంచి టెట్, డిఎస్సికి సంబంధించి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వివిధ సిలబస్లను యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉచితంగా అందిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. కాబట్టి వీటన్నిటినీ ఉపయోగించుకుంటూ డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్, అదేవిధంగా ఎస్జిటికి సంబంధించినటువంటి మొత్తం సబ్జెక్ట్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్లను కూడా మేము అందిస్తున్నాం. టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీసెస్ ఉంటాయి. ఆ టెస్ట్ సిరీస్ని అదేవిధంగా వాటి యొక్క వివరణ, అంటే ఊరికేనే టెస్ట్ సిరీస్ పెట్టి రిజల్ట్ ఇవ్వడం కాకుండా ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి వివరణను కూడా మన యాప్లో, అక్షరం ఎడ్యుకేషన్ యాప్లో అందించడం అనేటటువంటిది జరుగుతుంది. వీటిని అన్నిటినీ ఉపయోగించుకొని మీ యొక్క లక్ష్య సాధనలో వీటిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని మీరు విజయవంతులవుతారని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ మీరు విజయ మార్గానికి పోవడానికి మా వంతు సహకారం అక్షరం ఎడ్యుకేషన్ ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటుందనే ఆలోచనతో మిత్రులారా, ఇక ఎడ్యుకేషనల్ సైకాలజీకి అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సిలబస్ను మీరు గమనించుంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కంటెంట్ అనేటటువంటి అంశము మీరందరికీ సుపరిచితమైనదే. మీరు చిన్నప్పటి నుంచి ఆ పుస్తకాలతో కొంత పరిచయం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ బిఎడ్, డిఎడ్ లెవెల్కి వచ్చేసరికి మీకు మన ఎడ్యుకేషనల్ సైకాలజీ కానీ, పర్స్పెక్టివ్స్ కానీ, లేదా మెథడాలజీ కానీ పరిచయం అవుతున్నది. ఎందుకు అని అంటే మీరు రేపు పాఠశాలలోకి పోయి ఎట్లా బోధించాలా, హౌ టు టీచ్ అనేటటువంటి కోణం, హౌ టు అండర్స్టాండింగ్ ద లర్నర్ ఆర్ చైల్డ్, అంటే శిశువును ఏ విధంగా అర్థం చేసుకోవాలా, పిల్లల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా పాఠశాల వాతావరణంలో అన్నప్పుడు ఖచ్చితంగా కంటెంట్తో పాటుగా మీరు నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా మెథడాలజీ. వీటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలా. కంటెంట్తో పాటు కాంపిటేటివ్లో ఏ అంశంలో కూడా వదలకూడదు, ప్రతి విషయాన్ని క్లియర్గానే చదవాలా. కానీ మీరు రేపు దాదాపుగా 30 సంవత్సరాల సర్వీస్లో మీ వెన్నంటి ఉండేటటువంటి సబ్జెక్టులు ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, మెథడాలజీ. అంటే మీ బోధనలో ఎప్పుడూ మీకు సహకరించేటటువంటివి ఈ సబ్జెక్ట్స్ కాబట్టి మొత్తంగా కాన్సన్ట్రేట్ చేసి మంచి మార్కులు సాధిస్తారని అక్షరం ఎడ్యుకేషన్ తరపున మీకు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ మిత్రులారా, ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎడ్యుకేషనల్ సైకాలజీ శిశు మనోవిజ్ఞాన శాస్త్రం. మనం అందరం జనరల్గా సైకాలజీ అని అంటుంటాం. మనకు బిఎడ్, డిఎడ్ కళాశాలలో కూడా అదేవిధంగా మనకి
పరిచయం అవుతుంది, మన మెదడులో కూడా మన స్మృతిలో కూడా అదే విధంగా నిక్షిప్తం అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రధానంగా అది ఎడ్యుకేషనల్ సైకాలజీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. మనోవిజ్ఞాన శాస్త్రాన్ని విద్యకు అనుప్రయుక్తం చేసి అప్లైడ్ చేసి అధ్యయనం చేస్తాం కాబట్టి దాన్ని మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటాం. ఉదాహరణకు చూడండి, ఒక ప్రశ్న అడుగుతాను, మీ మెమరీలో ఇది ఉందా లేదా ఒకసారి ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. నేను చెప్పింది నాకు చెప్పాలి మళ్ళీ, ఎందుకనంటే నేర్చుకోవడము అనే ప్రక్రియ ఆ విధంగా ఉంటుంది. ఏమిటి ఆ ప్రశ్న అని మీరు ఎదురు చూస్తున్నారు. ఏం లేదు, చాలా సింపుల్ ప్రశ్న. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఆలోచించండి ఒకసారి. ఓకే, చాలామంది మిత్రుల స్మృతిలో ఇప్పుడు మెదిలినటువంటి అంశం, మెదడులో నిక్షిప్తమై ఉన్న అంశం ఏంటంటే, మీరు అందరు ఇస్తున్నటువంటి ఆన్సర్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అని నేను అనుకుంటున్నాను. కానీ సిగ్మండ్ ఫ్రాయిడ్ కాదు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విల్హెల్మ్ వూంట్. ముందుగానే ప్రశ్నతో ప్రారంభమయ్యారు. ఏంటి సార్ అని అంటే, మరి రేపు ఒక 30 సంవత్సరాల జీవితాన్ని మనల్ని సుఖవంతంగా ఫలప్రదంగా సమాజంలో ఒక గొప్ప ఉపాధ్యాయుడిగా జీవించడానికి తోడ్పడినటువంటి ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలను కానీ, లేదా ఆయా సబ్జెక్టులలో ఉన్న వ్యక్తులు, లేదా ఆయా సబ్జెక్టులను కృషి చేసినటువంటి శాస్త్రజ్ఞులను మన జీవితంలో భాగం చేసుకోవాలా మిత్రులారా? మరి సిగ్మండ్ ఫ్రాయిడ్ కాదా అని ఆలోచిస్తున్నారు మీరు. సిగ్మండ్ ఫ్రాయిడ్ కాదు, విల్హెల్మ్ వూంట్. జర్మనీ దేశానికి చెందినటువంటి ఆయన 1879వ సంవత్సరంలో జర్మనీలోని లీప్జిగ్ నగరంలో, లీప్జిగ్ విశ్వవిద్యాలయంలో మొట్టమొదటి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకనే ఈ వూంట్ను మనం ఏమని పిలుస్తాము? మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడని, ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడని, ఫాదర్ ఆఫ్ సైకాలజీ, ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అని విల్హెల్మ్ వూంట్ని పిలవడం జరుగుతుంది. మిత్రులారా, ఇక విషయంలోకి పోదాం. మరి సిలబస్ ఏంటి? 6 నెలల సమయం సరిపోతుందా? ఇట్లాంటి ప్రశ్నలు మన మెదడులో ఉత్పన్నం అవుతాయి. డిఎస్సి సాధించడానికి 6 నెలల సమయం అనేది చాలా అద్భుతమైనటువంటి సమయం. మీరు ఇప్పుడు మొదలుపెట్టినా కూడా సక్సెస్ కావడానికి అవకాశం. రోజుకి ఎన్ని గంటలు కృషి చేయాలా అనే ఆలోచన వస్తుంది. ఎన్ని గంటలు చదివామనేది ముఖ్యం కాదు, ఎంత కాన్సన్ట్రేట్గా సబ్జెక్టును అక్విజిషన్ చేశాము, సబ్జెక్టును గ్రహించాము, గ్రహించిన దాన్ని ప్రాక్టీస్ ఎంత చేశాము. 2 మారింది. ఒకప్పటిలాగా అన్ని పుస్తకాల నుంచి ప్రశ్నలు ఇవి కావు. ఇవాళ ఆన్లైన్ ఎగ్జామ్స్, టెస్ట్ సిరీసెస్ ఉన్నాయి. ఒక టాపిక్ చదవండి, ఆ టాపిక్కు అనుగుణంగా టెస్ట్ సిరీస్ను వెంటనే సెల్ఫ్ ఎవాల్యుయేషన్, స్వీయ మూల్యాంకనం చేసుకోండి. మీ విజయంలో మెరుగుగా ఉపయోగపడుతుంది. అలా మెరుగుగా ఉపయోగపడడానికి మా అక్షరం ఎడ్యుకేషన్ యొక్క టెస్ట్ సిరీస్ ఉపయోగపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ రాష్ట్రంలో. మిత్రులారా, ఇక మన విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి మన ఎడ్యుకేషనల్ సైకాలజీ లేదా మన విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము, మరి ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ఈ సిలబస్ను మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ టాపిక్ వైజ్గా నేను తీసుకుంటాం. మీరు ఎటువంటి ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ప్రీవియస్ బిట్స్ను కూడా మీకు పరిచయం చేస్తాం, గతంలో ఆన్లైన్ టెస్ట్లలో జరిగినటువంటివి. కాబట్టి ఇక లక్ష్యం మీ ముందు ఉంది. ఆ లక్ష్య సాధనలో మేము మీ వెంట ఉంటాం. విజయమా వీరస్వర్గమా? వీరస్వర్గమా అంటే మళ్ళీ వేరే ఆలోచన చేయకండి, విజయం సాధించే వైపుకు మీరు వెళ్ళండి. ఇక విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, ఎడ్యుకేషనల్ సైకాలజీ లేదా చైల్డ్ డెవలప్మెంట్ ఇలా చూస్తాం, శిశు వికాసంగా చూస్తాం. మరి ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో మనకు ఇవ్వబడినటువంటి చాప్టర్స్లో ప్రధానంగా ఒక మాటలో చెప్పాలి అని అంటే, మొదటి చాప్టర్గా పెరుగుదల వికాసము, రెండవ చాప్టర్గా చూసినట్లయితే వైయక్తిక భేదాలు, మూడవ చాప్టర్గా అబ్జర్వ్ చేసినప్పుడు మూర్తిమత్వం, నాలుగవ చాప్టర్గా
అబ్జర్వ్ చేసినప్పుడు అభ్యసనం. ఓకే ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ మనకి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం టెట్లో 30 మార్కులకి గాను, ఎస్జిటి డిఎస్సిలో 5 మార్కులకి, స్కూల్ అసిస్టెంట్లో 8 మార్కులకి మొత్తంగా చదవాలా. గెస్టాల్ట్ అప్రోచ్, మొత్తం నుండి భాగాల వైపుకు వెళ్ళడం అని అంటే మార్కుల కోసంగా కాకుండా ప్రశ్నల యొక్క సరళి మారుతుంది. అలా అని భయపడవలసిన అవసరం లేదు. సబ్జెక్టును మనం మొత్తం నేర్చుకుంటే ప్రశ్న ఎగ్జామినర్ ఏ విధంగా అడిగినప్పటికీ కూడా మనము సులభంగా మార్క్స్ని ఒడిసిపట్టవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ 30 మార్కుల సిలబస్లో అదేవిధంగా 5 మార్కులు 8 మార్కుల సిలబస్ను మొత్తంగా కవర్ చేస్తాం. అందులో భాగంగా పెరుగుదల వికాసము, సెకండ్ అంశంగా వైయక్తిక భేదాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్, 3వ అంశంగా మూర్తిమత్వం పర్సనాలిటీ, 4వ అంశంగా అభ్యసన సిద్ధాంతాలు లెర్నింగ్ థియరీస్ గురించి క్లియర్గా డిస్కస్ చేస్తాం. దాదాపుగా 24 మార్కుల స్కోప్ ఉంటుంది ఇందులో. మరి మిగతా 6 మార్కుల పరిస్థితి ఏంటంటే అది పెడగాజీ పార్ట్, బోధనా శాస్త్రం. ఈ బోధనా శాస్త్రంలో కూడా మళ్ళీ బ్రూనర్ యొక్క బోధనా సిద్ధాంతంతో పాటు పర్స్పెక్టివ్స్లో కలిసేటటువంటి అంశాలు ఎన్ఈపి 2020 కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, ఈ అంశాలను కూడా మనం చూస్తాం. ఐసిటి పేపర్ కూడా ఉంది మిత్రులారా, భయపడవలసినటువంటి అవసరం లేదు. ప్రైమరీ అంశాలే అడుగుతారు కాబట్టి ఐసిటిని కూడా మొత్తంగా మనం టెట్లో భాగంగా చూడాలి. ఇది 30 మార్క్స్కి. మిగతా అప్లైడ్ సైకాలజీ 8 మార్కులు స్కూల్ అసిస్టెంట్లో, 5 మార్కులు ఎస్జిటిలో. మీ ప్రిపరేషను కంటిన్యూస్గా ఉండాలా. ఎప్పుడు కూడా ప్రిపరేషన్లో బ్రేక్లు ఇవ్వకూడదు, హాలిడేస్ ఇవ్వకూడదు. లక్ష్య సాధకుడికి రాత్రి కూడా పగలు లాంటిదే. నువ్వు నిరంతరము అభ్యసిస్తే నీ ఫలితం కూడా అలాగానే ఉంటుంది. నెవర్ ఎక్స్పెక్ట్ సక్సెస్ అన్లెస్ యూ వర్క్ సిన్సియర్లీ. మీరు సిన్సియర్గా కష్టపడండి, మీ వెన్నంటి మా అక్షరం ఎడ్యుకేషన్ ఉంటుంది మిత్రులారా. ఇక విషయంలోకి పోదాం. మరి ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో మనము చర్చించుకోబోయేటటువంటి అంశము పెరుగుదల, వికాసము, పరిణతి, గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యూరిటీ. పెరుగుదల, వికాసము, పరిణతి. ఈ పెరుగుదల, వికాసము, పరిణతి అనేటటువంటి ఫస్ట్ టాపిక్ నుంచి దాదాపుగా టెట్లో 6 మార్కులు. మరి డిఎస్సిలో కూడా ఈ చాప్టర్ అడగకుండా ముందుకు పోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనం నేర్చుకునేది శిశు వికాసము, శిశువు యొక్క పెరుగుదల, వాడి యొక్క వికాసము, వాడి యొక్క అభ్యసనం ఏ విధంగా ఉంది, వాడి యొక్క ప్రవర్తన విధానాలు ఏ విధంగా ఉంది, వారి యొక్క స్మృతి ఏ విధంగా ఉంది, ప్రత్యక్షం ఏ విధంగా ఉంది, సమస్య పరిష్కార శక్తి ఏ విధంగా ఉంది, అవధానం అటెన్షన్ ఏ విధంగా ఉంది, వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, వారి యొక్క ధారణ ఏ విధంగా ఉంది అనే అంశాల గురించి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలా కాబోయేటటువంటి ఉపాధ్యాయుడిగా. వీటన్నిటిని గమనించాలి. కాబట్టి ఈ చాప్టర్ నుంచి ప్రశ్నలు అడగకుండా ఉండడం అనేది జరగదు అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలా. ఇక నేరుగా టాపిక్లోకి వెళ్దాం. మరి పెరుగుదల అంటే ఏంటి, వికాసం అంటే ఏంటి, పరిణతి అంటే ఏమిటి? ప్రాథమిక భావనలుగా పెరుగుదల అంటే శరీర అంతర్గత అవయవాల్లోనూ బహిర్గత అవయవాల్లోనూ కాన్సన్ట్రేట్ చేసి వినాలా. నేను అడిగినప్పుడు మళ్ళీ మీరు నాకు సమాధానాలు చెప్పాలా. నోట్స్ ముందు పెట్టుకొని నోట్స్ పాయింట్ వైజ్గా రాసుకోండి. పెరుగుదల అనగా శరీర అంతర్గత అవయవాలలోనూ మరియు బహిర్గత అవయవాలలోనూ సంభవించేటటువంటి పరిమాణాత్మక మార్పులను క్వాంటిటేటివ్ చేంజెస్ని మనము
పెరుగుదల అని పిలవడం అనేటటువంటిది జరుగుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మరి పెరుగుదల అంతర్గత బహిర్గత అవయవాలు అన్నారు కదా, ఎన్ని రకాలుగా జరుగుతుంది ఈ పెరుగుదల అంటే, పెరుగుదల ప్రధానంగా 2 రకాలుగా మనం గమనించవచ్చు. గ్రోత్ని 2 రకాలుగా మనం అబ్జర్వ్ చేయవచ్చు, పరిశీలించవచ్చు. ఒకటి అంతర్గత పెరుగుదల, ఇన్నర్ గ్రోత్, అంతర్గత పెరుగుదల. రెండవ అంశము ఎక్స్టర్నల్, బహిర్గత పెరుగుదల అనే విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలా. మరి అంతర్గత పెరుగుదల అంటే ఏమిటి అన్నప్పుడు, మానవ శరీరంలో జరిగే అంతర్గతంగా జరిగే మార్పులు ఇవి. ఏమిటి మరి ఈ అంతర్గత మార్పులు అన్నప్పుడు, ప్రధానంగా జీర్ణాశయంలోను, అదేవిధంగా మెదడు, బ్రెయిన్, అదేవిధంగా జననేంద్రియాలలో సంభవించేటటువంటి మార్పులు, వీటిని అంతర్గతం. జీర్ణాశయం కావచ్చు, మెదడు కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, జననేంద్రియాలలో సంభవించేటటువంటి మార్పులను అంతర్గత పెరుగుదల అంటాం. మరి బహిర్గత పెరుగుదల అంటే, బహిర్గత పెరుగుదల ఎత్తు, బరువు, పొడవు, ఎత్తు, బరువు, పొడవు, ఇక రకరకాలుగా లావు, ఇట్లాంటి అంశాలలో సంభవించేటటువంటి మార్పులను మనము బహిర్గత పెరుగుదల. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి మంచి పదం ఏమిటంటే, పరిమాణాత్మక మార్పులను సూచించేది పెరుగుదల అనే అంశాన్ని అభ్యర్థులు గమనించాలి. క్లియర్? ఇక పెరుగుదల గురించి చూసిన తర్వాత, మరి వికాసము అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటున్నాం. ఇక్కడనే మనల్ని ఎగ్జామినర్ కన్ఫ్యూజన్ చేస్తున్నాడు. ఏంటి వికాసమును ఇంగ్లీష్లో డెవలప్మెంట్ అంటాం, మరి ట్రూ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు అభివృద్ధి అనే పదాన్ని వాడుతున్నాడు. మరి ఈ అభివృద్ధి అనే పదము మనకు సైకాలజీ పరిభాషలో పెద్దగా కనపడదు. అది సాధారణంగా ఇతర శాస్త్రాలలో అభివృద్ధి అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఇది మనం కన్ఫ్యూజ్ కాకుండా వికాసం అన్నా అభివృద్ధి అన్నా కూడా మనము ఆ 2 పదాలు ఏది ఇచ్చినా కూడా మనము క్లియర్గా ఆన్సర్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలా. డెవలప్మెంట్, వికాసము, అభివృద్ధి. మరి ఇంతకుముందు పెరుగుదల అంటే పరిమాణాత్మక మార్పులు అన్నాం కదా, మరి వికాసము అంటే ఏమిటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా. శారీరక మానసిక ఉద్వేగ నైతిక సాంఘిక సాంస్కృతిక మూర్తిమత్వ అంశాలలో సంభవించేటటువంటి, కాన్సన్ట్రేట్ చేయాలా, మూర్తిమత్వ అంశాలలో సంభవించేటటువంటి గుణాత్మక మార్పులను, క్వాలిటేటివ్ చేంజెస్ని ఏమంటామంటే వికాసము లేదా అభివృద్ధి అంటాము. ఈ 2 కాన్సెప్ట్ల మధ్య ఉన్నటువంటి స్మాల్ డిఫరెన్స్ చూడండి. అది శరీర అంతర్గత అవయవాల్లో, బహిర్గత అవయవాల్లో సంభవించేటటువంటి పరిమాణాత్మక మార్పుల గురించి చెప్పింది. ఇక్కడికి వచ్చేసరికి శారీరక, మానసిక, ఉద్వేగ, నైతిక, సాంఘిక, సాంస్కృతిక మూర్తిమత్వ అంశాలలో సంభవించే గుణాత్మక మార్పులను సూచించింది. అక్కడనేమో క్వాంటిటేటివ్ చేంజెస్, ఎక్కడ పెరుగుదలలో. ఇక్కడికి వచ్చేసరికేనేమో క్వాలిటేటివ్ చేంజెస్, పరిమాణాత్మక మార్పులు, గుణాత్మక మార్పులు అనే 2 పదాలను అభ్యర్థులు జాగ్రత్తగా, ఓపికగా చెప్తున్నాం మేము, ఏమీ తొందరగా ఉరకడం లేదు. మీరు కూడా అంతే ఓపికతో సబ్జెక్టును నేర్చుకోవాలా, కాన్సన్ట్రేట్ చేసి. ఈ గుణాత్మక మార్పులను సూచించేదే వికాసంగా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మరి ఈ పెరుగుదల అనేటటువంటిది వికాసానికి పునాది స్టేట్మెంట్ ఇది. ఈ స్టేట్మెంట్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా. పెరుగుదల అనేటటువంటిది వికాసానికి పునాది. మరి అభ్యసనము లర్నింగ్ అనేటటువంటిది ప్రధానంగా పరిణతి మీద ఆధారపడి ఉంటుంది. లర్నింగ్ డిపెండ్స్ అపాన్ మెచ్యూరిటీ ఆర్ పరిణతి లేదా పరిపక్వత అని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలో
వికాసానికి సంబంధించినటువంటి కొన్ని నిర్వచనాలు, డెఫినేషన్స్, ఇవి గతంలో అనేక సందర్భాలలో అడగడం అనేటటువంటిది జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ వికాసానికి సంబంధించిన 3 నిర్వచనాలు ఉంటాయి. ఆ 3 నిర్వచనాలను కూడా గతంలో అడగడం జరిగింది. ఆ నిర్వచనాలను జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అవి ఎలా గుర్తుంచుకోవాలో కూడా, నిర్వచనాలు, మనోవిజ్ఞాన శాస్త్రం అంటేనే కొన్ని నిర్వచనాలు, కొన్ని సిద్ధాంతాలు, కొన్ని భావనలు, అలా అని నిర్వచనాలను మీరు వదిలేస్తే కష్టమవుతుంది. ఒక కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి డెఫినేషన్స్ అనేటివి పునాది లాంటివి, నిర్వచనాలు అనేటివి బేస్, పునాది లాంటివి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మొత్తం గుర్తుంచుకోవాలా, కొన్ని మర్చిపోయినా పర్వాలేదు, విస్మృతి అనేది సామాన్యమైనటువంటి అంశం. ఓకే, కమ్ టు ద పాయింట్. మరి ఈ వికాసానికి సంబంధించినటువంటి డెఫినేషన్స్, నిర్వచనాలు ఏంటో మనము చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. వికాసానికి సంబంధించినటువంటి నిర్వచనాలలో మొట్టమొదటి నిర్వచనంగా ఆండర్సన్ ఇచ్చినటువంటి నిర్వచనం, ఆండర్సన్తో పాటు ఎలిజబెత్ హార్లాక్. మీకు ఎలిజబెత్ హార్లాక్ అనగానే 10 మానవ జీవన వికాస దశలు గుర్తొస్తాయి, 10 డెవలప్మెంటల్ స్టేజెస్. ఎలిజబెత్ హార్లాక్, సెరెలాక్ కాదు, హార్లాక్ అని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఆండర్సన్, ఎలిజబెత్ హార్లాక్ తర్వాత మరొక ముఖ్యమైనటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అని అంటే క్రైగ్. మరి వీళ్ళు ఇచ్చిన నిర్వచనాలు ఏంటి? ముందుగా ఆండర్సన్ ఇచ్చిన నిర్వచనాన్ని చూద్దాం. ఆండర్సన్ ఏమంటున్నాడంటే, వికాసము అనగా, వినాలా, వికాసము అనగా శరీర ఆకారాలను మరియు ప్రక్రియలను, శరీర ఆకారాలను ప్రక్రియలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ, విశదపరిచే క్లిష్ట ప్రక్రియనే ఏమంటున్నాడు అని అంటే వికాసము అనేటటువంటి అంశంగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ఆ నిర్వచనం ఇచ్చింది? ఎవరండి? ఆండర్సన్ అనే విషయాన్ని అబ్జర్వ్ చేయాలా, ఒక్కసారిగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలా. ప్రాక్టీస్ చేస్తే సులభం, అది ఏమీ లేదు. శరీర ఆకారాలను ప్రక్రియలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియనే వికాసం అంటున్నాడు ఆండర్సన్. 2 పదాలు గుర్తుపెట్టుకోవాలా ఇందులో, ఒకటి ఆకారాలను, మరొకటి ప్రకార్యాలను. ఫార్మ్స్ అండ్ ఫంక్షన్స్, దట్ ఈజ్ డెవలప్మెంట్ అంటున్నాడు ఆండర్సన్. ఇక ఆండర్సన్ తర్వాత నిర్వచనము ఎలిజబెత్ హార్లాక్. ఈ నిర్వచనం చాలా సులభంగా ఉంటుంది. ఇంతకుముందు పెరుగుదల, వికాసము అంటే ఏంటో చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ చిన్న ఇన్ఫర్మేషన్లోనే దీనికి సంబంధించినటువంటి సమాచారం ఉంది, దాన్ని గమనించాలా. వికాసము పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచిస్తుంది. వికాసము అంటే పరిమాణాత్మక గుణాత్మక మార్పులకు సంబంధించినది అని ఎలిజబెత్ హార్లాక్ నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఈ 2 వర్డ్స్ మనము ఇంతకుముందు పెరుగుదల అంటే ఏంటి, వికాసం అంటే ఏంటి అనే అంశంలో మాట్లాడుకున్నాం. పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది, వికాసము గుణాత్మక మార్పులను సూచిస్తుంది. ఈ ఎలిజబెత్ హార్లాక్ నిర్వచనం కూడా అదే అండి, పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచించేటటువంటిదే వికాసము అని ఎవరిచ్చారు మనకి ఇక్కడ? ఎలిజబెత్ హార్లాక్ నిర్వచనం. ఇక క్రైగ్కు సంబంధించినటువంటి నిర్వచనాన్ని అబ్జర్వ్ చేయాలా. క్రైగ్ యొక్క నిర్వచనం ఏమిటి అని అంటే, చూడండి ఫ్రెండ్స్, క్రైగ్ యొక్క నిర్వచనాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆలోచన సంరచన, థింకింగ్ అండ్ స్ట్రక్చర్, ఆలోచన సంరచన ప్రవర్తన మార్పులకు సంబంధించినది. క్రైగ్ ప్రకారం వికాసం అంటే ఆలోచన సంరచన ప్రవర్తన మార్పులకు సంబంధించింది. ఇది ఎలా వస్తుంది అంటే జీవ సంబంధిత పరిసరాల వల్ల, జీవ సంబంధిత పరిసరాల వల్ల, బయోలాజికల్ ఎన్విరాన్మెంట్ జీవ సంబంధిత పరిసరాల వల్ల సంభవిస్తుంది అంటున్నాడు. ఈ 3 నిర్వచనాలు ఎవరికి సంబంధించినవి అని అంటే ప్రధానంగా వికాసము అనే అంశానికి సంబంధించినవి అనే విషయాన్ని
మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకటి ఆండర్సన్ ఇచ్చిన నిర్వచనం, రెండవది ఎలిజబెత్ హర్లాక్ ఇచ్చిన నిర్వచనం, మూడవది క్రైగ్ ఇచ్చినటువంటి నిర్వచనము అనే విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక మరి మనకు మిగిలి ఉన్నటువంటి భావన, ప్రాథమిక పరిచయంలో పెరుగుదల అంటే ఏంటో నేర్చుకున్నాము, వికాసం అంటే ఏంటో నేర్చుకున్నాము, వికాసానికి సంబంధించినటువంటి నిర్వచనాలను కూడా కూలంకషంగా నేర్చుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇక పరిణతి, మెచ్యూరిటీ, పరిపక్వత అంటే ఏమిటి అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. పరిణతి అన్నా, పరిపక్వత అన్నా, మెచ్యూరిటీ అన్నా కూడా ఒకటి అనే విషయాన్ని అర్థం చేసుకుందాం. ఓకే, కమ్ టు ద పాయింట్. జన్మతా వచ్చిన సహజ సామర్థ్యాలు, దీనితో స్టార్ట్ అవుతాం. కానీ ఇక్కడ బేసిక్గా గతంలో అడగబడినటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, పరిపక్వత దేని వల్ల కలుగుతుంది అన్నాడు. సింపుల్గా పరిపక్వత అనేది జన్యు ప్రభావాల ఫలితము, ద ఎఫెక్ట్ ఆఫ్ జీన్స్, జన్యువు ప్రభావాల ఫలితము. జాగ్రత్తగా ఈ వర్డ్ను గుర్తుంచుకోండి. ఎఫెక్ట్ ఆఫ్ జీన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ మెచ్యూరిటీ సింపుల్లీ. ఓకే, కమ్ టు ద పాయింట్. మరి పరిణతి అంటే ఏంటి? జన్మతా వచ్చిన సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా వికసించడాన్ని చూడండి. జన్మతా లేదా పుట్టుకతో వచ్చిన సహజ సామర్థ్యాలు లేదా సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా వికసించడాన్ని, దేనితో పాటు అంటున్నాడు మిత్రులారా? వయసుతో పాటు క్రమంగా వికసించడమునే ఏమంటున్నారు ఇక్కడ? పరిణతి లేదా పరిపక్వత, మెచ్యూరిటీ అంటున్నాడు ఎగ్జామినరు. మరి ఇది టెక్స్ట్ బుక్లలో ఏ తెలుగు అకాడమీ పుస్తకంలో వెతికినా దొరుకుతుంది. యాజ్ టీజ్గా ఇస్తే అందరు ఆన్సర్ చేస్తాడు. కాబట్టి ఎగ్జామినరు దీన్ని డిఫికల్ట్గా తయారు చేసి ఒక కొత్త భాషను ఉపయోగించి జిమ్మిక్ చేసి ప్రశ్నను ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఏమిటి సార్ అంటే, అది ఏం లేదు, ఎటువంటి శిక్షణ లేకుండా అంతర్గతంగా జరిగేటటువంటి గుణాత్మక మార్పులనే, ఎటువంటి శిక్షణ లేకుండా అంతర్గతంగా జరిగే గుణాత్మక మార్పులనే ఏమన్నారు అంటే, ఏమంటారు? ఈ గుణాత్మక మార్పులనే పరిణతి లేదా పరిపక్వత అని చెప్పడం జరుగుతూ ఉంది. ఏమిటి సార్ ఈ రెండింటికి డిఫరెన్స్? పుట్టుకతో వచ్చిన సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా వికసించడం, ఎటువంటి శిక్షణ లేకుండా అంతర్గతంగా జరిగే గుణాత్మక మార్పులను పరిణతి లేదా పరిపక్వత. ఉదాహరణ, ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్థమవుతుంది. 6 నెలల శిశువును ఎంత ప్రయత్నించినప్పటికీ నడవలేడు, కానీ 3 సంవత్సరాలు రాగానే శిశువు తానంతట తానే నడుస్తుంది. అద్భుతంగా పరిగెత్తేటటువంటి పరిణతి అనేది కూడా రావడం జరుగుతుంది. ఏ శిశువు అయినా కూడా 4 నెలల వయసు వచ్చే నాటికి మాత్రమే తలను నిలకడగా పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే అది పరిణతిని సూచిస్తుంది. పరిపక్వత లేనిదే అభ్యసనము జరగదు అనేటటువంటి ఒక స్టేట్మెంట్ను చూసాం మనం ముందు. అంటే ఏదైనా ఒక కృత్యాన్ని చేయాలి అని అంటే తగినంత శారీరక మానసిక పరిపక్వత అవసరం. మరి జన్మించినటువంటి శిశువు 4 నెలల వయసు వస్తే తలను నిలకడగా పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, ఏమిటి? మరి అభ్యసనం పరిపక్వతనా సార్? అభ్యసనము పరిపక్వత కాదు. ఏదైనా ఒక చర్యను అభ్యసించాలి అని అంటే తగినంత శారీరక మానసిక పరిపక్వత అవసరం. కానీ అభ్యసనము అనేటటువంటిది పరిపక్వత కాదు అనే విషయాన్ని ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలా అభ్యర్థులు. ఇక విషయంలోకి వెళ్దాం. మరి ఇలా గతంలో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా? ఒక డెఫినేషన్ మాదిరిగా లేదా ఒక ఏమంటాం ఫార్ములా, సూత్రం మాదిరిగా ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. సింపుల్గా వికాసము ఈజ్ ఈక్వల్ అన్నాడు అని 4 రకాల ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి వికాసం ఈజ్ ఈక్వల్ టు ఏం లేదు, ఫంక్షన్ ఆఫ్
పరిపక్వత ఇంటూ అభ్యసనము, పరిపక్వత ఇంటూ అభ్యసనము. ఇందులో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయాలా, ఏదైనా ఒక చర్యను అభ్యసించాలి అనంటే ఏం కావాలా, పరిపక్వత అవసరం. అభ్యసించడం మాత్రము పరిపక్వత కాదు. మరి వికాసానికి ఏం కావాలా, పరిపక్వత కావాలా, అభ్యసనం కావాలా. ఈ రెండింటి మీద మీరు జాగ్రత్తగా ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్. ఒకసారి దీన్ని చూసుకోండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, రాయండి. వికాసము ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం. అప్పుడు క్లియర్గా వస్తుంది. ఇప్పుడు మనం 3 ప్రాథమిక భావనలను నేర్చుకున్నాం. ఏమిటంటో చెప్పండి నాకు, నేను చెప్పినట్టుగా ప్రయత్నించండి. మీరు ప్రయత్నించి నేను చెప్పినట్టుగా మీరు రిపీట్ చేయగలిగారు అనుకోండి, కాన్సన్ట్రేట్గా ఉన్నట్టు. మీ మెదడులోకి ఏమీ రాలేదు, మీ స్మృతిలోకి ఏమీ రాలేదు అనుకోండి, మీరు ఏమీ రీకాల్ చేయలేదు, పునఃస్మరణ చేయలేదు అనుకోండి, మీరు పుస్తకం ముందు ఉంటుంది, ఫోన్ ముందు ఉంటుంది, రాస్తూ ఉంటారు, కానీ దాన్ని మీరు గ్రహించలేదని అర్థం. అలా చేయకండి, సీరియస్గా సబ్జెక్టును నేర్చుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మరి ఏ భావనలు నేర్చుకున్నాం నేనే చెప్తున్నాను చూడండి. మొదటగా పెరుగుదల అంటే ఏంటో చూసాం, అందులో కీవర్డ్ పరిమాణాత్మక మార్పులు. రెండవ అంశం వికాసము, అందులో కీవర్డ్ గుణాత్మక మార్పులు. మూడవ అంశము పరిపక్వత లేదా పరిణతి, అందులో కీవర్డ్ జన్మత, పుట్టుకతో వచ్చిన సామర్థ్యాలు లేదా జన్యు ప్రభావాల సంకలనం. ఇక వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల వికాసానికి గల తేడాలు ఏంటి మీరే చెప్తారు. ఇక నేను చెప్పేది ఏమీ ఇక్కడ ఉండదు. అలా అని చెప్పకుండా ఉంటాడా సార్ అని మీరేమీ అనుకోకండి. పెరుగుదల వికాసానికి గల తేడాలు, భేదాలు, పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి డిఫరెన్స్ బిట్వీన్ ది గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇప్పటి వరకు చూస్తున్నాం మనం ఒక సబ్ టాపిక్లో భాగంగా. పెరుగుదల అనేటటువంటిది ఎత్తు, బరువు, పొడవు మొదలైనటువంటి శారీరక అంశాలలో కేవలం వేటిని సూచిస్తున్నాయి, పరిమాణాత్మక మార్పులను మాత్రమే సూచిస్తున్నాయి అనే విషయాన్ని చూసాం. మరి వికాసము అనేటటువంటివి కార్యాత్మక మరియు గుణాత్మక మార్పులను సూచిస్తుంది. కార్యాత్మక గుణాత్మక మార్పులను సూచించేటటువంటిది వికాసం. కేవలము శారీరకంగా జరిగేటటువంటి పరిమాణాత్మక మార్పులను సూచించేటటువంటిది పెరుగుదల అనే విషయాన్ని అబ్జర్వ్ చేస్తాం. ఇది మొదటి డిఫరెన్స్గా మనము చూడడం అనేటటువంటిది జరుగుతుంది. సింపుల్గా ఒక టేబుల్ ఫార్మాట్లో చూసినట్లయితే పెరుగుదల అనేటటువంటిది పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది. ఇది గణనాత్మకం. గణనాత్మకము అంటే అర్థం ఏమీ లేదు, కొలువదగినది అనే అర్థం వస్తుంది. అదేవిధంగా వికాసము, ఈ వికాసము అనేటటువంటిది కార్యాత్మక అంశాలు, శారీరక, మానసిక, ఉద్వేగ, నైతిక, భాషా సంబంధమైన అంశాలు, ఫంక్షన్స్ ఉంటాయి ఇందులో. అందుకనే కార్యాత్మక అంశాలకు సంబంధించింది, అదేవిధంగా గుణాత్మక అంశాలకు సంబంధించినట్టుగా మొదటి భేదంగా చూడడం జరుగుతుంది. రెండవ అంశంగా మనం చూసినట్లయితే పెరుగుదల అనేటటువంటిది సంకుచిత భావన. సంకుచిత భావన అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సంకుచిత భావన అంటే ఏదో ఒక దశలో నిలిచిపోతుంది, ఏదో ఒక దశలో నిలిచిపోతుంది లేదా ఆగిపోతుంది. పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగేటటువంటి ప్రక్రియ కాదు మనం జనరల్గా అబ్జర్వ్ చేసిన. మరి వికాసము అనేటటువంటిది నిరంతరం జరిగే ప్రక్రియ. డెవలప్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ఇది నిరంతరము జరిగేటటువంటి ప్రక్రియగా మనము అబ్జర్వ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక పెరుగుదలను నిర్దిష్టంగా కొలువవచ్చు. పైన కూడా ఈ వర్డ్ కూడా మనకు అదే విషయం చెప్తుంది. నిర్దిష్టంగా కొలవచ్చు లేదా భాషను మార్చి పరిపరి విధాలుగా దీన్ని మనం అబ్జర్వ్ చేయాలా. ఖచ్చితంగా కొలువవచ్చు, కానీ వికాసాన్ని నిర్దిష్టంగా కొలువలేము, కేవలము అంచనా వేయవచ్చు. నిర్దిష్టంగా కొలవలేము,
వికాసాన్ని అంచనా వేయవచ్చు అనే అంశాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఇక 4వ అంశానికి గనక వెళ్తే వీటి మధ్యలో ఉన్నటువంటి తేడాలలో పెరుగుదల వికాసానికి పునాది, పెరుగుదల వికాసానికి పునాది అంశంగా మనము చూడడం జరుగుతుంది. ఇక్కడ వికాసాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇది విస్తృత భావన, నిరంతరం జరిగే ప్రక్రియ లేదా విస్తృత భావన అంటే అన్ని మార్పులకు సంబంధించినటువంటి భావనగా మనము చూడడం జరుగుతూ ఉంది. ఈ 4 అంశాలతో పాటు 5వ అంశాన్ని ఇక్కడ రాస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పెరుగుదల అనే దానిని మనం బాహ్యంగా పరిశీలించవచ్చు. చూడండి, ఎత్తు ఏ విధంగా ఉన్నాడు, బరువు ఏ విధంగా ఉన్నాడు, రూపం ఏ విధంగా ఉంది, ఈ పెరుగుదలను బాహ్యంగా అబ్జర్వ్ చేయవచ్చు. కానీ వికాసము అనేటటువంటిది అంతర్గత ప్రక్రియ. వికాసాన్ని మనము బాహ్యంగా పరిశీలించలేము అనే అంశాన్ని అభ్యర్థులు దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అంశం. ఇవి సాధారణమైనటువంటి అంశాలే, కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయము అది చూద్దాం. పెరుగుదల లేకపోయినా కాన్సన్ట్రేట్ చేయాలా, ఈ అంశాన్ని తీసేస్తూ ఇక్కడ రాస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 6వ భేదంగా అనుకోండి, 1 2 3 4 5 6 అని ఈ క్రమ సంఖ్య ఏముండదు, మన సౌలభ్యం కోసం. పెరుగుదల లేకపోయినా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా, పెరుగుదల లేకపోయినా వికాసము సంభవించవచ్చు, సంభవించకపోవచ్చు. ఏమంటున్నాను, పెరుగుదల లేకపోయినా వికాసము సంభవించవచ్చు లేదా సంభవించకపోవచ్చు. ఒక ఉదాహరణను మనము అబ్జర్వ్ చేసినప్పుడు, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు, ఒక వ్యక్తి శారీరకంగా అభివృద్ధి చెందలేదు. ఈ ఉదాహరణలో భాగంగా ఒక మరుగుజ్జు వ్యక్తి తన యొక్క శరీరం సరిగా పెరుగుదలకు నోచుకోలేదు, చాలా పొట్టిగా మరుగుజ్జుగా లావుగా ఉన్నాడు. కానీ అతడు అనేక సామాజిక అంశాలలో రాణించవచ్చు, రాణించకపోవచ్చు. దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ యొక్క డిఫరెన్స్ అనేది మనకు అవగాహన అవుతుంది. పెరుగుదల లేకపోయినా వికాసము సంభవించవచ్చు, సంభవించకపోవచ్చు, రెండు ఉంది. ఇక్కడ ప్రాబబిలిటీ ఉంది. అందులో ఉన్న ఆ సెంటెన్స్లో ఉన్న దానిని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఇక్కడ మరొక స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ లేకపోయినా అనే పదం ఒకటి తీసేసి పెరుగుదల వల్ల అని రాసుకోండి, సెట్ చేసుకోండి. పెరుగుదల వల్ల వికాసం సంభవించవచ్చు, సంభవించకపోవచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పెరుగుదల లేకపోయినా, ఈ రెండు స్టేట్మెంట్ల మధ్య ఉన్నటువంటి తేడాను జాగ్రత్తగా పరిశీలించాలి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు. పెరుగుదల లేకపోయినా వికాసము సంభవిస్తుంది. అదే ఉదాహరణను తీసుకుంటున్నాను. మరుగుజ్జు తనముతో ఉన్నటువంటి ఒక వ్యక్తి అత్యంత అద్భుతమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలను కలిగి ఉండడం, లేదా సామాజిక వికాస అంశాలలో లేదా సామాజిక అంశాలలో మంచి పేరు ప్రఖ్యాతలను గడించడము అనేటటువంటి సెంటెన్స్ అనే అంశము ఈ సెంటెన్స్ బలపరుస్తుంది. కాబట్టి క్లియర్గా అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అర్థం చేసుకోవాలా. ఇవి పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి భేదాలు లేదా తేడాలుగా మనం గమనించవచ్చు. ఈ టాపిక్లో 2 అంశాలు ఉన్నాయి. ఆ 2 అంశాలను కూడా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఏంటి మరి ఆ 2 అంశాలు అంటే, ఇప్పటి వరకు పెరుగుదల, వికాసము, పరిణతి, అందులో ఉన్నటువంటి డెఫినేషన్స్, నిర్వచనాలను కూడా మనము చూడడం అనేటటువంటిది జరిగింది. పెరుగుదల వికాసానికి మధ్య ఉన్నటువంటి తేడాలు, డిఫరెన్సెస్ని కూడా అబ్జర్వ్ చేసాం. పరిణతికి సంబంధించి మెచ్యూరిటీకి సంబంధించినటువంటి పరిణతి లేదా మెచ్యూరిటీకి సంబంధించినటువంటి 2 నిర్వచనాలు ఉన్నాయి, వాటిని చూద్దాం. అందులో ముందుగా క్రైగ్ అనేటటువంటి ఆయన
ఇచ్చినటువంటి నిర్వచనం చూద్దాం. పరిణతి లేదా పరిపక్వతకు సంబంధించి క్రైగ్ ఇచ్చిన నిర్వచనం ఏమిటనంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలియజేస్తుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా. కీవర్డ్ ఏంటంటే జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతూ క్రమబద్ధంగా కొనసాగేటటువంటి ప్రక్రియనే. ఈ క్రమబద్ధ అనే పదము మనకు వికాసంలో కనపడుతుంది, వికాసంతో పాటు పరిపక్వత లేదా పరిణతిలో కూడా కనపడుతుంది. అంటే ఏంటి అర్థము? వికాసం వలె పరిపక్వత కూడా క్రమానుగతంగా కొనసాగుతుంది, ఒక ఆర్డర్లో కొనసాగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలా మిత్రులారా. ఇక జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతూ ముందుగా నిర్ణయించబడిన, ఈ పదం యాడ్ చేసుకోండి, ముందుగా నిర్ణయించబడిన అంశాలు క్రమబద్ధంగా కొనసాగే, ముందుగా నిర్ణయించబడిన అంశాలు క్రమబద్ధంగా కొనసాగేటటువంటి ప్రక్రియనే మనం ఏమంటాము? పరిపక్వత అంటాము. క్రైగ్ అనేటటువంటి ఆయన ఇచ్చిన నిర్వచనం. రెండవ నిర్వచనము ఏమిటి అని అంటే గెస్సెల్ అనేటటువంటి వ్యక్తి ఇచ్చినట్టు లేదా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఇచ్చినటువంటి నిర్వచనము. ఈయన ఏమంటున్నాడంటే పరిపక్వతకు సంబంధించి జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా ఈ వర్డ్, స్వీయ పరిమితితో, సెల్ఫ్ లిమిటేషన్ అంటే మన పరిమితితో కూడిన, స్వీయ సొంత పరిమితితో కూడినటువంటి సేమ్ యాజ్ ఈజ్గా ఉంటుంది మళ్ళీ, కూడిన కార్యాక్రమయుత లేదా కార్యక్రమయుత అంశము లేదా ప్రక్రియ, క్రమయుత అంశము లేదా ప్రక్రియనే ఈయన కూడా పరిపక్వత అని నిర్వచనం ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఇది ఒక ప్రాథమిక అంశంగా మనము తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక సిలబస్ను పూర్తిగా విశ్లేషించుకుంటూ మనము మన టాపిక్లని కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అక్షరం ఎడ్యుకేషన్స్.